ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భారత్ జట్టు ఇప్పటికే 2 టెస్టు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్లో ఆధిక్యతలో నిలిచింది. మిగతా 2 టెస్టు మ్యాచ్ల్లో భారత్ జట్టు ఏ ఒక్క టెస్టు మ్యాచ్లో గెలిచినా కూడా సిరీస్ సొంతం చేసుకుంటుంది. భారత్ జట్టు అనూహ్యంగా వరుసగా 2 టెస్టు మ్యాచ్లు విజయం సాధించడంతో ప్రస్తుతానికి ఇంగ్లాండ్ జట్టు ఆత్మరక్షణలో పడింది. దీంతో 4 టెస్టు మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని పకడ్బందీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది ఇంగ్లాండ్ జట్టు. ఇక భారత్ జట్టు అయితే 4 టెస్టులోనే గెలిచి సిరీస్ గెలుచుకుని చివరి టెస్టు మ్యాచ్లో ప్రయోగాలు చేయాలని యోచిస్తోంది. రాంచీ వేదికగా జరగనున్న 4 టెస్టు మ్యాచ్లో భారత తుది జట్టు ఎలా ఉండబోతోంది, ఏ మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో కూడా భారత ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. జైస్వాల్కు మొదట విశ్రాంతి ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ 4వ టెస్టులో విజయం సాధిస్తే అప్పుడు చివరి టెస్టులో ప్రయోగాలు చేయొచ్చు కాబట్టి అప్పుడు జైస్వాల్కు విశ్రాంతి ఇవ్వాలి అని మళ్లీ మనసు మార్చుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు ఓపెనర్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒకే ఇన్నింగ్స్లో చెలరేగితే భారత్ జట్టు ఎంతటి ఆధిక్యత సాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 3వ టెస్టు మ్యాచ్లో చక్కటి ఇన్నింగ్స్ ఆడిన గిల్ యథాతథంగా మరోసారి 3వ స్థానంలోనే వస్తాడు. ఈ మ్యాచ్లో కూడా అభిమానులు గిల్ నుండి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ వస్తాడని మొదట భావించినా ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్లో మరోసారి పాటీదార్కు అవకాశం దక్కనుంది. అయితే ఇప్పటికీ వరుసగా 2 టెస్టుల్లో ఫెయిల్ అయిన పాటీదార్పై వేటు వేస్తే మాత్రం పడిక్కల్కు అవకాశం దక్కుతుంది. 5వ స్థానంలో చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్ మరోసారి తన సత్తా చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే 2 ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసి ఇప్పటికీ తన ఆరంభాన్ని అదరగొట్టాడు. అంతే నిలకడగా తర్వాత టెస్టు మ్యాచ్లో కూడా రాణిస్తే భారత్ జట్టులో అతని చోటు సుస్థిరమయ్యే అవకాశాలు మెరుగవుతాయి. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్కు 3వ టెస్టు మ్యాచ్లో అంతగా సత్తా చాటే అవకాశం రాలేదు. అయినప్పటికీ బ్యాటింగ్లో తన స్థాయి ఇన్నింగ్స్ ఆడి కీపింగ్లో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో అతడు పూర్తి స్థాయిలో సత్తా చాటాలని ఉవ్విల్లూరుతూ ఉన్నాడు. అతడు గనక నిలకడగా రాణిస్తే కేఎస్ భరత్కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమవుతుంది. స్పిన్ ఆల్రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు బరిలోకి దిగుతారు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్ నిర్వహిస్తాడు. మహ్మద్ సిరాజ్ ఒక ఫాస్ట్ బౌలర్గా జట్టులో కొనసాగుతుండగా మరో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టెస్టు మ్యాచ్కు దూరంగా ఉండనున్నాడు. ఇక రంజీల్లో బాగా బౌలింగ్ చేస్తున్న ముఖేష్ కుమార్ స్క్వాడ్లో చేరాడు. అయితే ఈ టెస్టు సిరీస్లో అవకాశం ఇచ్చినా కూడా ముఖేష్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కాబట్టి ఈ టెస్టు మ్యాచ్లో ఆకాష్ దీప్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా భారత్ జట్టు ఈ 2 మార్పులతో ఈ టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగనుంది.